నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటిదాకా మనం ఒక డిఫరెంట్ కామెడీలను చూసాము. బాడీ షేమింగ్ చేసే వాళ్ళని చూసాము, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్తోనే డార్క్ కామెడీ చేయడం అనేది చూసాము. విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దాని మీద బోల్డ్ అన్ని చర్చలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. చివరికి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నటువంటి ఇన్సిడెంట్స్ని మనం వెరీ రీసెంట్గా చూసాం. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి ఒక గెస్ట్ నిజంగా తన మీద తానే జోకులు వేసుకుంటూ జనాల్ని నవ్విస్తూ ఉంటారు. ఎస్, మనతో పాటుగా ఉన్నారు గడ్డం నవీన్ గారు. నవీన్ గారు నమస్కారం అండి. మేడం నమస్తే. ఎట్లుండ్రు? నేను అడుగుతున్నా మేడం, మీరు ఎట్లా మేడం? నేనైతే మస్తున్నా, బిందాస్తున్నా. మీరు మస్తు అంటే మస్తుకి మస్తు ఉంటా, జబర్దస్త్ ఉంటా, మస్తు జబర్దస్త్గా ఉంటా. నిజం ఎప్పుడు మేడం నేను ఫుల్ హ్యాపీగానే ఉంటాను. కష్టం ఇష్టం వచ్చినా కానీ కూడా పట్టించుకోను. ఫుల్ నవ్వుతూనే ఉండాలి, ముంగటంలో నవ్వుపియాలి అంతే. ఎందుకు కష్టం వస్తే పట్టించుకోకపోవడం ఎందుకు? ఆ తర్వాత దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కష్టానికి ఒక సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది మేడం. బయట 10 మంది చెప్పే వరకు కూడా అది మనల్ని ఇంకా హేళన అయిపోతుంది. ఆయన ఇంతేనా అనుకుంటారు. మన ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని, మా 2 పిల్లలు మా మిస్సెస్తో డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎట్లయినా మేమే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు ఏం చేయరు మనకు 100%. ఎట్టి పరిస్థితుల్లో మా 4 మధ్యలోనే డిస్కషన్ చేస్తే మేమే రిజాల్వ్ సాల్వ్ చేసుకోవాలి. సో అది ఏదన్నా ఇంట్లో వేసుకొని బయటకు వచ్చిన అనుకో నాకేం లేనట్టే ఉంటాం మేడం. అది ఇంటి దగ్గరనే బయటనే ఉండాలి అంతే. మనం కష్టం వచ్చి దానికి ఇట్లా ఎవరు కానీ చెప్పినాం అనుకో, ఇక వాడి దిమాగ్లో మనం చాలా చులకలు అయిపోతాం మొత్తం మీద. ఆయన ఎంత అన్ని ఖర్చు అది ఇవన్నీ వస్తాయి, కొత్త కథలు. మనం ఎప్పుడు ఇట్లా బిందాస్గా ఉండాలి మేడం. అది ఇప్పుడు గడ్డం నవీన్ ఏంటి, జూనియర్ రాఘవేంద్ర రావు ఏంటి, అసలు ఆ పేర్లేంటి? మీ ఒరిజినల్ పేరేంటి? మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మీ ఆవిడ కావచ్చు, మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎట్లా పిలిచేవాళ్ళు? మా ఆవిడైతే ఓయ్ ఇగో వింటున్నావా, నిన్నే పక్కా తెలంగాణ గుండు ఇట్లా. మా ఇంట్లో మా ఆవిడ నన్ను ముద్దుగా ప్రేమతో పిలుచుకున్నట్టు. మా అమ్మ అప్పుడు నవల అనేది నన్ను. అదేంది అంటే నా పేరు నవీన్ కదా. నవీన్ అయితే నవల. చిన్నప్పుడు ముద్దుగా పిలుస్తారు మేడం. చూడు ఇంత పెద్దగా అయినాక నవల అంటే గలీజ్ ఉంటుంది. నవల అనేది అట్లా నా పేరునే మొత్తం మార్చింది మా అమ్మ అప్పట్లో ముద్దు పేర్లతోటి. నా ఫస్ట్ పేరు నరసింహ, యాదగిరిగుట్టలో పెట్టిన తర్వాత మా అమ్మ అనుకుంది, అరే కొన్ని ఫ్యూచర్ వచ్చిన తర్వాత వీడిని ఇంత స్మార్ట్గా అయిన తర్వాత నరసింహ అని పిలిస్తే బాగుంటుందో లేదని. అప్పుడు రేడియో వింటుంటప్పుడు సడన్గా రేడియో సరిగా వస్తలేదు. ఏమైందంటే మన ఆయన ఇట్లా అంటే బ్యాటరీ బయటపడ్డది. ఆ బ్యాటరీ పేరు నవీనో బ్యాటరీ. అరే పేరు ఏదో బాగుందని చెప్పేసి నవీనో తీసి నవీన్ నా పేరు నవీన్ అయిపోయింది. ఆ నవీనో బ్యాటరీ నుంచి. అందుకే బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ ఉంటా అట్లా మేడం. సో మా పిల్లలైతే ఇక ఎట్లన్నా డాడీ అని పిలుస్తారు, పాప అని పేరు పెట్టి అయితే పిలవరు. బ్రో అనేది వచ్చింది కదా కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు అట్లా లేదా? బ్రో కాన్సెప్ట్ చెప్తాం మేడం, అది కూడా ఉంటుంది. బ్రో కాన్సెప్ట్ నేనంట చిన్న పిల్లలు అంటారా, మీ పిల్లలు అంటారా, వేరే పిల్లలు అంటారా? నేను ఇంచుమించు మా కొడుకులను కూడా బ్రో అన్నట్టే చూస్తున్నాను. ఇద్దరిని కూడా మేమంతా ముగ్గురం కూర్చున్నాడు, మేము ముగ్గురం బ్రోస్ అయిపోతాం. ఒక ధర్మేందర్, సనడియల్, బాబిడియల్ ఈ టైప్ ఉంటుంది మాదంతా. సో స్కూల్లో ఇటుకే నవీన్ ఉంటాడు. నా ఇంటి పేరు ఇటుకే, నా పేరు నవీన్. అరే ఇటుకే అంటుండే మొత్తం స్కూల్ అంతా. ఇప్పుడు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు నవీన్ అంటే గుర్తుపడతారు, ఇటుకే అంటే గుర్తుపడతారు. పగిలిపోతుంది అంటుండే అప్పుడు, ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఇటుకే 2 తుకడలు అవుతుంది అనమాట. అట్లుండేది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో చాలా పెద్ద కథ ఏమనుకోకండి, కొంచెం ఎక్కువ లాంగ్ లెంత్ పోతుంది. పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బోల్డ్ అంటుంటారు. ఎగ్జాక్ట్. తర్వాత ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఫుల్ గుబురు జుట్టుతో వచ్చాను మేడం. ఇక్కడ ఇప్పుడు లేదు, పోయింది. అప్పుడు జుట్టు నవీన్ ఉంటుంది. మీకు 97 నుంచి 2003 వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మొబైల్లో ఈ రోజు కూడా నాది జుట్టు నవీన్ అని ఉంటుంది పేరు. అలా అట్లా అప్పుడు ఫీడ్ చేసుకున్న వాళ్ళు. తర్వాత గడ్డం నవీన్ అయింది. తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు స్కిట్ చేసిన తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు అయింది. తర్వాత లత్కోర్ నవీన్ అయింది. ఒక స్కిట్లో ఉంటుంది అది లత్కోర్ నవీన్ అని. నథింగ్ నవీన్ ఉంటుంది. ఇట్లా అన్నీ ఉన్నాయి మేడం. దేవుడి దేవాళ్ళు ఇన్ని పేర్లు వచ్చినాయి నాకు, కానీ ఒక్క పేరు కూడా స్టాండర్డ్గా నిలబడలేదు ఇప్పటిదాకా. నవీన్ అట్లా నిలబడ్డారా? నవీన్ అట్టే ఉంది ఇప్పటిదాకా. నవీన్ ఎప్పుడు కూడా ఎప్పుడు 1975 సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు నవీన్ అట్లనే ఉన్నాడు మేడం. నో చేంజ్ అట్ ఆల్. పుట్టిన దగ్గర నుంచి నవ్వుకుంటూనే ఉన్నాడు, నవ్విస్తూనే ఉంటాడు మేడం. అది అసలు ఎప్పటికీ మారలేదు. ఇన్ని రకాలుగా చూసిన తర్వాత, ఇన్ని పేర్లతో చూసిన తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్గా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పిండ్రు, ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత నవ్వించాలి, నవ్వుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా ఇది కాకుండా చాలా అతి కష్టమైంది, చాలా తీవ్రమైనటువంటి దుఃఖం, బాధలు వచ్చినప్పుడు ఇది కాదు అనేది ఏమైనా అనిపించిందా? మారాలి మనం అని. మారాలి నేను అనుకుంటా మేడం. మా మిస్సెస్ కూడా చాలాసార్లు చెప్తా, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా ఇట్లా మారిపోతున్నాయి ఇవ్వాలి అట్లా అంటే, నువ్వు అట్నే అంటావు. వాళ్ళు ఒక ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట కరిగించగానే కరిగిపోతావు నువ్వు. నేను నమ్మలేనంటది. నేను మారలేను మేడం. ఎందుకంటే నా దుష్మన్ ఎంత దుష్మనైనా కానీ నా ముంగటికి వచ్చి మాట్లాడితే నేను ఊకనే కరిగిపోతా. అదొకటి చాలా అంటే చాలా, అది మైనస్ ప్లస్ తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పటికి పెట్టుకోలేను, లోపల వచ్చేస్తుంది బయటికి.
మీ నన్ను నిన్నదాకా కొట్టిన వ్యక్తి కూడా వచ్చి తెల్లారి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడేస్తాను మేడం. అది ఒకటి ఉంది నా దగ్గర ప్రాబ్లం. బోలా మనిషి అంటారు. ఇంకా అంతే మేడం, అదే ఉంది మెయిన్ ప్రాబ్లం. అట్లా ఉన్నదని చెప్పి చాలా మంది తీసుకుపోతారు నన్ను బాగా. చాలా మంది వేసుకోపోతారా? డబ్బులు కూడా అట్లనే పోతాయా? నేను డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటాను మేడం. నా డబ్బులు ఓన్లీ నా ఫ్యామిలీకి, ఇంకెవరికి లేదు. అది మాత్రం గోల్డ్ అని కథలు చెప్తారు కదా, మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు, ఇమీడియట్ గా కరిగిపోతారు కదా, అప్పుడు కరిగిపోయినప్పుడు డబ్బులు కూడా పోతాయి కదా. నేను పైసల దగ్గర కరగా కంజూస్ మేడం చిన్నప్పటి నుంచి. నాకు ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు, అహనా పెళ్ళంట సినిమా, వాటి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను నేను. నిజంగా ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం, ఆనా పెళ్ళంట చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి కంజూస్ కావాలని చెప్పి ఫిక్స్ అయినా మేడం. యాక్చువల్గా అది మైనస్ అని ఒకటో తెలియదు, కానీ నా పైసలు నా పిల్లలకు నా భార్యకి ఖర్చు అయితే చాలు, మా తమ్ముడు కానీ మా ఇంట్లో మా అమ్మ నాయన కానీ అనుకున్నాను పెట్టుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళకి పెడితే అది ఎంతవరకు యూజ్ కాదు మేడం. ఉంటాయి కొన్ని ఏదైనా చేసేటివి ఉంటాయి, అవి చేసేస్తాను. అది ఏం పెద్ద చెప్పుకోను, నాకు అవసరం కూడా లేదు చెప్పాల్సింది. అవి ఏం చేయాలో అది చేసేస్తాను మేడం. అది